తెలంగాణ కోసం కోట్లాడినాం, అధికారంలో ఉన్న అధిష్టానంపై పోరాడినాం, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అయ్యేదాకా ఉద్యమం నడిపాం. అయితే ప్రత్యేక రాష్ట్రం సిద్ధించి దశాబ్ద కాలం దాటింది. అయినా ఆంధ్ర పెత్తనందారుల ఆగడాలు ఆగడం లేదు. ఆంధ్ర మీడియా ఎవరి కోసం పనిచేస్తుందో అందరికీ తెలుసు. రోతరాతలు ఆపకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. జాగ్రత్త. ఈ మాటలు అన్నది ఎవరో కాదు, రిబల్ పాలిటిక్స్ కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మునుగోడు ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి. ఆంధ్ర మీడియా అడ్డుగోలు రాతలు రాస్తోందంటూ ఏబిఎన్ పత్రిక ఛానల్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు రాజ్ గోపాల్ రెడ్డి. నిన్న హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన రాజ్ గోపాల్ రెడ్డి ఏబిఎన్ రాధాకృష్ణకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మా గురించి రాసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాయి రాధాకృష్ణ అంటూ శృతి మెత్తమని హెచ్చరిక చేశారు. మేము అనుకుంటే ఇక్కడ ఏ ఛానల్ ఉండదు, ఏ పేపర్ ఉండదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏబిఎన్ లాంటి 100 ఛానళ్లు పెట్టే శక్తి మాకు ఉందన్న రాజ్ గోపాల్ రెడ్డి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మర్యాదగా ఉంటే మంచిది అంటూ హితవు పలికారు. మీడియా ముసుగులో తెలంగాణలో మాలాంటి రాజకీయ నాయకుల్ని కించపరిచే విధంగా రాతలు రాసే ఆంధ్ర మీడియా నిర్వాహకులు ఎవరైనా సరే వారికి ఇదే హెచ్చరిక అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర మీడియా ఛానళ్లు మాకు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి. మళ్ళా కూడా చెప్తున్నా, సోదర ఏబిఎన్ రాధాకృష్ణ గారు చెప్పు, తెలంగాణలో నిజమైన ఉద్యమకారులు నిజాయితీ పరులు ఎంతోమంది ఉన్నారు. ఇతర పార్టీ నుంచి వచ్చిన ఎంతోమంది వ్యక్తులు ఉన్నతమైన స్థానంలో ఉండొచ్చు. అంత మాత్రాన నిజాయితీకి నిలుటద్దంలాగా ఉద్యమంలో పార్లమెంట్లో పోరాటం చేసి కొట్లాడిన వ్యక్తులం అసలైన కాంగ్రెస్ పార్టీ రక్తం మాది. మాలాంటి వ్యక్తులని కించపరిచే విధంగా మాలాంటి వ్యక్తులను మా క్యారెక్టర్ని దెబ్బతీసే విధంగా కథనాలు వస్తే మాత్రం బాగుండదు అని చెప్పి హెచ్చరిస్తున్నారు. మీడియా అంటే నాకు గౌరవం ఉంది, జర్నలిస్టులు అంటే గౌరవం ఉంది. కానీ మీడియా ముసుగులో తెలంగాణలో మాలాంటి రాజకీయ నాయకుల్ని కించపరిచే విధంగా, మా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఏదైనా ఆంధ్ర మీడియా ఛానళ్ళు వాళ్ళ మీడియా ముసుగులో మమ్మల్ని బలహీనపరిచే విధంగా ప్రయత్నం చేస్తే మాత్రం మంచిది కాదు అని ఎవరికి చెప్తున్నా అంటే, ఎవరైతే చేస్తారో అందరికి చెప్పట్లేదు. అందరు మీడియా వాళ్ళు చెడ్డ వాళ్ళు అంటలేను, కానీ ఎవరెవరు చేస్తుండ్రు, కొందరు వ్యక్తుల గురించి పనిచేస్తారు వాళ్ళు. కొందరు వ్యక్తిని బలంగా తయారు చేసేందుకు నిజాయితీ పరులైన నాలాంటి వ్యక్తులను కూడా బలహీనపరిచే విధంగా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని మన ఏబిఎన్ ఛానల్ స్టోరీ చూసిన తర్వాత నాకు అర్థమైంది. అందుకని చెప్తున్నా, చాలా కేర్ఫుల్గా ఉండండి. అలాంటి ఛానళ్ళు మాకు కావాలంటే 100 ఛానల్ పెట్టగలిగే శక్తి మాకుంది. ఏబిఎన్ కాదు, ఏబిఎన్ లాంటి ఛానళ్ళు, ఆంధ్రజ్యోతి లాంటి పేపర్లు కావాలంటే 100 పెడతాం. మేమే వాళ్ళ మీద డిపెండెంట్ లేవు. తెలంగాణ కొట్లాడి సాధించుకున్నాం. ఇంకా ఆంధ్ర మీడియా మీద డిపెండ్ అయ్యి తెలంగాణ రాజకీయ నాయకులు ఎవరు పనిచేయట్లేదు. మాకు మీ సర్టిఫికేట్, మాకు మీ ఆంధ్ర మీడియా ఛానల్ మాకు సర్టిఫికేట్ కూడా తెలంగాణ ఉద్యమం చేసి ఉద్యమం ఉన్న వాళ్ళ జోలికి ఎవరైనా వస్తే బాగుండదని చెప్తున్నా. తెలంగాణ కోసం కొట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీ ఎంపీగా నేను కూడా కొట్లాడినా. ఆ రోజు తెలంగాణ ఉద్యమం చేసింది ఎవరు, పార్లమెంట్లో కొట్లాడింది ఎవరు? ఆంధ్ర మీడియా అడ్డగోలు రాతలు రాస్తుందంటూ ఏబిఎన్ పత్రిక ఛానల్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు రాజ్ గోపాల్ రెడ్డి. నిన్న హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన రాజ్ గోపాల్ రెడ్డి ఏబిఎన్ రాధాకృష్ణకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, రాజ్ గోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలంటారు? అదేవిధంగా ఏబిఎన్ రాధాకృష్ణకు కూడా రాజ్ గోపాల్ రెడ్డి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? తాజాగా తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆంధ్ర మీడియా వర్సెస్ పొలిటికల్ పవర్ వార్ తెరపైకి వచ్చింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. తెలంగాణ కోసం కొట్లాడినాం, తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసినాం, అధికారంలో ఉన్న అధిష్టానాన్ని ఎదిరించినాం, కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆంధ్ర పెత్తందారుల పెత్తనం కొనసాగుతుందంటూ కూడా కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు చాలా ఆసక్తిని పెంచాయని చెప్పొచ్చు.
ముఖ్యంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాతలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మా గురించి రాసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాయాలి రాధాకృష్ణ అంటూ కూడా ఏబిఎన్ అధినేత వేమూరి రాధాకృష్ణను ఉద్దేశించి కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు. అయితే అక్కడితో ఆగకుండా మేము అనుకుంటే ఇక్కడ ఏ ఛానల్ ఉండదు, ఏ పేపర్ ఉండదు, ఏబిఎన్ లాంటి 100 ఛానల్ పెట్టే శక్తి సత్తా మా దగ్గర ఉందంటూ కూడా రాజగోపాల్ రెడ్డి కామెంట్ చేశారు. అయితే అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది. అంటే రాధాకృష్ణ రాస్తున్నటువంటి రాతల వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయి? ఆ రాతలు కేవలం మీడియా ఎడిటోరియల్ స్టాండ్ మాత్రమేనా, లేక తెలంగాణ రాజకీయాల్లోని కొందరు కీలక నేతలతో ఉన్నటువంటి సంబంధాల ప్రభావమా అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. ఇక రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను పరిశీలిస్తే ఆయన కేవలం ఒక మీడియా సంస్థ పై మాత్రమే విమర్శలు చేయలేదు, ఆ మీడియా కథనాల వెనుక ఉన్నటువంటి రాజకీయ శక్తులపై కూడా పరోక్షంగా ప్రశ్నలు సంధించినట్టు కూడా అక్కడ స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడిపై వరుసగా కథనాలు రావడం వెనుక కేవలం జర్నలిస్ట్ ఆసక్తి ఉండదు, ఆ కథనాలకు సమాచారం అందించేటువంటి రాజకీయ వర్గాలు ఉంటాయనేది కూడా అందరికీ తెలిసిందే. అంటే ఎవరైనా ముఖ్య నేతలు తమ ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచేందుకు మీడియాను ఉపయోగిస్తున్నారనేది కూడా రాజగోపాల్ రెడ్డి భావనగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాంటీ టీం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కీలక నేతలంతా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న తీరు కావచ్చు, పార్టీని వైఖరిని తప్పుపడుతున్న తీరుకు సంబంధించి కూడా కొంతమంది నాయకులపైనే పనిగట్టుకొని కూడా ఒక ఏబిఎన్ ఛానల్ ఆంధ్రజ్యోతి పత్రికలో వార్తలు రాస్తున్నారనేటువంటి ఆవేదనను కూడా ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది. అంటే ఈ ఆరోపణలకు సంబంధించి అంటే ఏబిఎన్ రాధాకృష్ణకు సంబంధించి టార్గెట్ చేస్తూ కూడా ఆ రాజగోపాల్ రెడ్డి చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడంతో పాటు ఒక మెసేజ్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం. అంటే తెలంగాణ రాజకీయ నాయకులకు ఆంధ్ర మీడియా సర్టిఫికెట్ అవసరం లేదనేటువంటి కామెంట్ కూడా చేశారు. తమపై ఎవరైనా రాజకీయ ఉద్దేశంతో రాతలు రాస్తే ఊరుకునేది లేదంటూ కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. అంటే ఇది కేవలం రాజగోపాల్ రెడ్డి వర్సెస్ రాధాకృష్ణ వివాదమైనా, లేదంటే తెలంగాణ కాంగ్రెస్ లోని అంతర్గత రాజకీయాలు, అధికార కాంగ్రెస్ లోని సమీకరణాలు, మీడియా పాలిటిక్స్ మధ్య ఉన్న సంబంధాలని బయటికి రాబోతున్నాయనేటువంటి ఒక చర్చ కూడా సాగుతుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో చూసుకోవచ్చు కొంతమంది మంత్రులపై కూడా అంటే ఆ పత్రికా ఛానల్లో కూడా నెగిటివ్ స్టోరీస్ వచ్చినటువంటి నేపథ్యంలో ఇది కేవలం ముఖ్యమంత్రి రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ గానే రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అందుకే ఈ రాతల వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయో తనకు తెలుసంటూ కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. మరి ఈ వ్యాఖ్యలు ఇంతటితో ముగుస్తాయా, లేకుంటే ఆధారాలతో సహా ఇంకా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏ విధమైనటువంటి కామెంట్స్ ఇస్తారు అనేటువంటి ఒక చర్చ కూడా సాగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఏపీకి సంబంధించినటువంటి కొంతమంది ముఖ్య నేతల కనసన్నల్లో ఈ పేపర్ ఛానల్ నడుస్తుందనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా రాజగోపాల్ రెడ్డి వ్యక్తం చేయడం జరిగింది. కేవలం తెలంగాణలో రేవంత్ రెడ్డి ఏకఛత్రాధిపత్యం సాగించే క్రమంలోనే ఇటువంటి రాతలు రాస్తూ తెలంగాణ కోసం ఉద్యమం చేసిన వాళ్ళని, మొదటి నుంచి పార్టీ జెండా మోసిన వాళ్ళని తొక్కిపడేస్తున్నారనేది కూడా అక్కడ రాజగోపాల్ రెడ్డి ఆవేదనగా కూడా తెలుస్తా ఉంది. మొత్తానికైతే సొంత పార్టీ నేతలపైనే విమర్శలు చేసేటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు ఏకంగా ఆంధ్ర మీడియాపై టార్గెట్ చేయడం కూడా తెలంగాణ రాజకీయ వర్గాల్లో చాలా హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. శ్రీజ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ కిరణ్.